మండు వేసవిలో మనుషులే విలవిలలాడుతున్నారని, అటువంటిది పశు పక్షాదులు ఎంత ఇబ్బంది పడుతున్నాయనేది కార్పొరేషన్ అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మార్కాని భరత్రాం ఆవేదన వ్యక్తం చేశారు. మార్గాని భరత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక పుష్కరాల రేవు వద్ద పశువులు తాగేందుకు నీళ్ల తొట్టెలు ఏర్పాటు చేసి దానా పచ్చగడ్డిని ఏర్పాటు చేశారు. శనివారం మార్గాని భరత్ స్వయంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి పశువులకు మేత తినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూగజీవాలు తాగేందుకు నీరు దొరక్క ఇబ్బందులు పడుతున్నాయన్నారు. అధికారులు ఏర్పాటు చేస్తారని ఇప్పటివరకు తాము ఎదురు చూశామని, వారిలో చెరడం లేకపోవడంతో తామే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. పుష్కరాల రేవుతో పాటు 10 ప్రాంతాల్లో ఈ విధంగా నీరు, దానా, పచ్చగడ్డి అందుబాటులోకి తెచ్చి స్థానిక నాయకులకు నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తామన్నారు. నగరాన్ని తమ వైసీపీ ప్రభుత్వ హయాంలో అద్భుతంగా తీర్చిదిద్దితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారులు వాటిని నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ నాయకులు మార్తి లక్ష్మి, దాసి వెంకట్రావు, దుర్వాసుల సత్యనారాయణ, వట్టికూటి కృష్ణవేణి, బిల్డర్ చిన్న, మదీనా బాషా, షేక్ నిజాం, నాగేంద్ర, గౌరీశంకర్, రేగుళ్ల నాని, అఖిలపక్షం కన్వీనర్ దేశిరెడ్డి బలరామనాయుడు పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలో మూగజీవాలు ఈ ఎండాకాలంలో విపరీతమైన మట్టుడెండలు ఉంటున్న పరిస్థితుల్లో మున్సిపల్ కార్పొరేషన్ వారు ఈ పాటికి మూగజీవాలకు సంబంధించి ఏదైతే గొళ్ళాలు పెట్టి నీళ్లు పెట్టే కార్యక్రమం చేయాల్సిన బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్ వారు తీసుకోవాలి. మనుషులే విలవెల్లాడుతున్న పరిస్థితుల్లో ఈ ఎండలకి మూగ జంతువుల పరిస్థితులు ఏ రకంగా ఉంటాయండి? అసలు నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే, అటు రాజమహేంద్రవరము దాతృత్వానికి, అన్నదానాలకి పెట్టింది పేరు. మరి అలాంటి పరిస్థితుల్లో రేపు జరగబోయేది గోదావరి పుష్కరాలు జరుగుతూ ఉన్నాయి. గోదావరి పుష్కరాలు జరుగుతున్నప్పుడు ఈ పాటికి అన్ని రకాలుగా కూడా ఆలోచన చేసి ముందుకు రావాల్సింది మున్సిపల్ కార్పొరేషన్. మరి తెలుగుదేశం ప్రభుత్వము, ఈ కూటమి ప్రభుత్వము పేరుకి మాటలు చెప్తారు తప్పితే చేతల్లో ఏ రకమైన కార్యక్రమం లేదు. ఇవాళ మేమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ ఇక్కడికి వచ్చి మూగజీవాలకు సంబంధించి గొళ్ళాలు పెట్టి ఇదేదో ఒకరోజు కార్యక్రమం చేసేది కాదు. ఈ ఎండాకాలం మొత్తం కూడా ఈ వార్డులో మా దూర్వాసులు సత్యనారాయణ గారు వీళ్ళందరూ కూడా ప్రతిరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆవులకి నీళ్లు పెట్టేది కానీ, లేకపోతే కూరగాయలు పెట్టే కార్యక్రమం కానీ, ఇక్కడ ఒకటే అని కాకుండా పుష్కర్ ఘాట్ ఒకటే అన్నట్టు కాకుండా రాజమహేంద్రవరం వ్యాప్తంగా ఒక 10 ప్రాంతాల్లో ఈ పెట్టే కార్యక్రమం చేస్తాము. కనీసము మనం పెట్టేది ఎంతండి? ఎండాకాలం ఒక నెల రోజులు ఉంటుంది మహా ఉంటే. మరి ఇప్పటి నుంచి అసలు యాక్చువల్గా ఏప్రిల్ మంత్ నుంచే చేయాలి. నేను ఇప్పుడు దాకా చూస్తున్నాం ఈ మున్సిపల్ కార్పొరేషన్ కానీ లేకపోతే ఎవరైనా స్పందిస్తారని. కాకపోతే జైన్ సేవా సమితి మట్టుకి వాళ్ళు ఎప్పుడు కూడా ముందు అడుగు వేసి ధర్మేంద్ర భాయ్ కానీ వాళ్ళ మిత్ర బృందం అందరూ కూడా ఎప్పుడు ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మరి వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ